గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే శనివారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే లేవగానే వాకిలు తుడుచుకొని ముగ్గు అయితే పెట్టేసుకుందామని బయటకు వచ్చేసాను. ముగ్గు పెడదామని ముగ్గు పెట్టేసుకొని పాల ప్యాకెట్ అయితే తీసుకొని రావాలి. అందుకోసమని ఫాస్ట్గా ముగ్గు పెట్టేసుకొని కిందకి వెళ్ళాలి. నిన్న రాలేకుండా పాలబ్బాయి ఈరోజు వస్తాడో రాడో చూడాలి. చూసి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసేయాలి. మరి నిన్న ఎందుకు రాలేదు? మీకు ముగ్గులు వేయడం ఇష్టమా? నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే. మీరు ఎలాంటి ముగ్గులు వేస్తారు చెప్పేసేయండి. నాకైతే ముగ్గు ఇక్కడ వేయాలి అంటే నేను వేస్తాను అని చెప్పేస్తాను. సంక్రాంతికి కానీ నాకు ఇష్టంతో వేస్తాను ముగ్గులు. మీరు వేస్తారో లేదా చెప్పేసేయండి నాకైతే. అండ్ మా పాప కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వెళ్ళి ఏం చేద్దాము, నైట్ బాదం అండ్ డేట్స్ నానబెట్టాను. 5 బాదం అండ్ 2 డేట్స్. అయితే కొన్ని అటుకులు నానబెట్టేసుకున్నాను కాసేపు. అండ్ 3 బాదం 2 డేట్స్తో మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో దీన్ని ఏమంటారు వేడి చేసుకోవాలి. అందుకోసమని ఇందులో కొన్ని వాటర్ వేసి మరుగుతూ ఉంటే ఈ అటుకులు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తిప్పుకుంటూ ఉడికించుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే, ఇంకా తినిపించేయడమే ఉంటుంది. కొంచెం స్వీట్గా ఉంటుంది. కొందరు పిల్లలు తింటారు, కొందరు పిల్లలు తినరు. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను మా పాప కోసం. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్పేసేయండి నాకైతే. మా పాపకైతే ఇక తినిపించేసి నేను పాలు పెట్టిచ్చేసేయాలి మా ఆయనకి. అందుకోసమని పాలు కాస్తూ ఉన్నాను. ఆయనకు షుగర్ వేసి పాలు ఇచ్చేస్తే ఆయన తాగేస్తాడు. నెక్స్ట్ నేను కూడా టీ పెట్టుకొని తాగాలి ఆయనకు పాలు ఇచ్చేసిన తర్వాత. నోచరు నేను కూడా టీ పెట్టుకున్నాను. ఒక సైడ్ మొహం కడుక్కొని వచ్చేసి టీ పెట్టేసుకున్నాను. అండ్ ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కకెడదాం. టీ తాగేలోపు అవి ఉడికిపోతాయి కదా అని ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. నేను టీ కూడా తాగేసాను. మీరు తాగారా టీ చెప్పేసేయండి నాకైతే. టీ తాగేసి కర్రీ చేద్దామని కిచెన్లోకి వచ్చి కడాయి పెట్టేసుకొని అండ్ 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ కొన్ని ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మిక్సీ చేసుకోవడానికి చేస్తున్నాను. అండ్ ఇవన్నీ మగ్గించుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని అండ్ కొంచెం కోకోనట్ పౌడర్ కూడా వేడి చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలి పక్కకి. కొన్ని 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్నది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని యాడ్ చేసుకొని అది ఉడికిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. కాసేపు అయినాక కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మగ్గేలాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత కొన్ని సరిపడినన్ని వాటర్ వేసుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అది మరుగుతూ ఉంటే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం బియ్యం పెడదామని బియ్యం అయితే పెట్టేస్తున్నాను నేను. బియ్యం ఒకటి పెట్టేస్తే వంట అయిపోయినట్టే. చపాతీలు అయితే ఏం చేయట్లేదు. నిన్న చేసిన రొట్టెలు ఉండే అవి తినేస్తాడు మా ఆయన. అందుకోసమని ఏం పెట్టట్లేదు. రైస్ అయితే కడిగి పెట్టేసాను రైస్ కుక్కర్లో. అండ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకోసమని గరం మసాలా వేసి మూత పెట్టి దింపేసుకోవడమే, అయిపోయింది కర్రీ. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేద్దామని చూస్తూ ఉంటే సమోసా చేయన్నాడు మా ఆయన. అందుకోసమని సమోసా కోసం చేస్తూ ఉన్నాను. సమోసా కోసం కొంచెం మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వేడి నీళ్ళు వేసుకొని కలిపి పక్కకెట్టుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మైదా పిండిని సాఫ్ట్గా కలిపి చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకొని కొన్ని చిన్న ఏమంటారు పూరీలాగా ఒత్తుకొని పక్కన పెట్టేసి వాటిపైన ఆయిల్ వేసి కొంచెం పొడిపిండి కూడా చల్లి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నిటికీ ఆయిల్ రుద్దేసి తర్వాత పైన నుంచి పొడిపిండి చల్లి ఒకటిపైన ఒకటి ప్రెస్ చేసి ఒత్తేసుకోవడమే ఉంటుంది. ఇక ఇవన్నీ పొడిపిండి చల్లితే అంటుకోవన్నమాట. లేయర్స్గా రావాలి కదా, అందుకోసమని ఒత్తుకుంటున్నాను నేనైతే. మీరేం చేసుకున్నారు స్నాక్స్కి? ఏం స్నాక్స్ చేసుకున్నారు చెప్పేసేయండి. సమోసాలు ఎప్పుడైనా ట్రై చేస్తారో కూడా చెప్పేసేయండి. ఇవన్నిటిని ఒకటిపైన ఒకటి పెట్టేసుకొని మనము ఒక పెద్ద చపాతీలాగా ఒత్తేసుకోవాలి. నేను 2 లాగా డివైడ్ చేసుకున్నాను. అన్నిటిని ఒత్తుకొని కొంచెం కాల్చుకోవాలి. 2 చపాతీలాగా ఒత్తేసుకొని నేనైతే కాల్చేసుకుంటున్నాను. లైట్గా కాల్చుకోవాలి, లేదంటే విరిగిపోతాయి మళ్ళీ లేయర్స్ లెక్క.
అందుకోసమని లైట్గా కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే. 2 చపాతీలు చేసుకున్నాం కదా, 2 అలాగే కాల్చుకొని వీటిని షేప్స్ ఏమంటారు కరెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందామని కట్ చేస్తున్నాను, స్క్వేర్ లాగా. అందుకోసమని లేయర్స్ నీట్గా వస్తాయి కదా, అందుకోసం చేసిన తర్వాత లేయర్స్ లాగా మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత అందులోకి మనం పెట్టుకోవాల్సిన స్టఫ్ రెడీ చేసుకుందామని ఉల్లిపాయలలో కొంచెం కారం, సాల్ట్ అండ్ కొన్ని అటుకులు అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం గమ్లాగా కూడా కొంచెం మైదా పిండిలోనే వాటర్ వేసి వాటికి అంటించుకోవడానికి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని సమోసాలు లెక్క చుట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మేమైతే ఇలా చేస్తాం, మీరు ఎలా చేస్తారో చెప్పేసేయండి. అండ్ మిగిలిన వాటిని ఇలా చేశాను. అండ్ ఇదేనండి నా సాటర్డే రొటీన్. బాయ్ అండి మరి.